సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వే కంప్యూటరీకరణ పనులను సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి పరిశీలించారు. సర్వేలో ఎన్యూమరేటర్ మరియు డాటా ఆపరేటర్తో కలిసి సర్వే వివరాలను నమోదు చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఒక గంటకు ఎన్ని ఫారాలు నమోదు చేస్తున్నారని అడగడం జరిగింది. ఎన్యూమరేటర్గా పనిచేసిన ఉపాధ్యాయులు డాటా ఎంట్రీకి రావడం లేదని, వారికి డిఈఓ నుంచి ఆదేశాలు అందలేదని అంటున్నారని ఎంపీడీఓ తెలిపారు. ఉపాధ్యాయులకు త్వరలోని ఆదేశాలు రానున్నాయని, అప్పటి వరకు మిగతా వారితో సర్వే వివరాలు నమోదు చేయాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇంటింటికి తిరిగి వెళ్లి ఎన్యూమరేటర్లు సర్వే పూర్తి చేశారని, ఇప్పుడు జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో డాటాను నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఎన్యూమరేటర్లు మరియు ఆపరేటర్లు కలిసి డేటాను నమోదు చేయాలని స్పష్టం చేశారు. డాటా నమోదులో ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వడం లేదని ఆపరేటర్లు తెలిపారని ఆయన తెలిపారు. ఎన్యూమరేటర్లు చెప్పిన వివరాలను డాటా ఆపరేటర్లు నమోదు చేయడం జరుగుతుందని, ఈ నెలాఖరు వరకు లేదా డిసెంబర్ మొదటి వారంలో వివరాలను పూర్తి చేయగలమన్నారు. కలెక్టర్తో పాటు బెజ్జంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి కడివెరుగు ప్రవీణ్, ఎంపీఓ మంజుల, ఎంఈఓ మహతీలక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు, పలువురు ఎన్యూమరేటర్లు పాల్గొన్నారు. వ్యాప్తంగా కూడా సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే ఏదైతే ఉందో దాని మొత్తం కూడా ప్రాసెస్ అనేది మనం ఇనీషియల్గా హౌస్ లిస్టింగ్ చేసుకోవటము, దాని తర్వాత ఇంటింటికి వెళ్ళి ఎన్యూమరేటర్స్ సర్వే చేయటము, ఆ సర్వే చేసిన ఫామ్స్ అన్నీ కూడా మనకి ఎంపీడీఓ ఆఫీస్ కావచ్చు, తహసీల్దార్ ఆఫీస్ కావచ్చు, అక్కడ కంప్యూటర్ సిస్టమ్స్ అన్నీ కూడా అరేంజ్ చేసి ఎక్కడా కూడా ఎటువంటి మిస్టేక్ జరగకుండా, డిస్క్రిపెన్సీ ఉండకుండా యాక్యురేట్గా డేటా ఎంట్రీ జరిగే విధంగా అన్ని కంప్యూటర్ సిస్టమ్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అందరూ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ట్రైనింగ్ ఇచ్చి సఫిషియెంట్గా ఏ విధంగా ఎన్యూమరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ కలిసి కూర్చొని డేటా ఎంట్రీ మొత్తము యాక్యురేట్గా చేసే విధంగా చూడాలి అన్నది కూడా వాళ్ళకి చెప్పాము. అదేవిధంగా ఈరోజు ఎంపీడీఓ ఆఫీస్లో డేటా ఎంట్రీ ఎలా జరుగుతుంది అన్నది కూడా చూస్తే డేటా ఎంట్రీ అనేది మనకి సాటిస్ఫాక్టరీగానే నడుస్తుంది, ఎక్కడ ఏమీ ఇబ్బంది లేదన్నారు. కంప్లీట్గా సిస్టమ్ కూడా బాగుంది, లాగిన్స్ కూడా క్రియేట్ అయినాయి. దాని బేసిస్ మీదనే ఎన్యూమరేటర్ చెప్పే రెస్పాన్సెస్ అన్నీ కూడా అందులో ఫీడ్ చేస్తూ ఉన్నామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మనము యాక్యురేట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఫీడ్ చేసి ఈ మంత్ ఎండింగ్ లేదంటే డిసెంబర్ ఫస్ట్ వీక్ వరకు మొత్తం డిస్ట్రిక్ట్ వైడ్ కూడా అన్ని మండలాలు, మున్సిపాలిటీస్లో డేటా ఎంట్రీ కంప్లీట్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అనేది స్టేట్ లెవెల్కి పంపించే విధంగా చూసుకుంటాం.